వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. నంద్యాల జిల్లా కేంద్రం సమీపంలోనే జాతీయ రహదారి పైన ఈ తెల్లవారుజామున ఒక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది. మృత్యువు అడుగు దూరంలో ఉన్న అదృష్టం బాగుండి 35 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను ఒక్కసారిగా పెద్ద శబ్దం ఉలిక్కి పడేలా చేసింది. ఏదైనా బాంబుల వర్షం కురిసే మిసైల్ ఏమైనా పడిపోయాయా అనేటువంటి ఒక ఆందోళన బస్సులో గాఢ నిద్రలో ఉన్నటువంటి వారికి మేలుకువ తర్వాత అనిపించింది. మరుక్షణమే తాము ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పైన కాకుండా పొలాల్లోకి దూసుకుపోతుండటంతో వారంతా ప్రాణభయంతో కేకలు వేశారు. నంద్యాల సమీపంలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాయలసీమ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. సుమారు 35 మంది ప్రయాణికులతో వెళుతున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నంద్యాల సమీపానికి చేరుకాగానే ఒక్కసారిగా పెను ప్రమాదం సంభవించింది. హైవే పైన బస్సు అత్యంత వేగంగా దూసుకుపోతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా బస్సు ముందు టైరు పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ దాటికి బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. స్టీరింగ్ పట్టు కోల్పోయినటువంటి డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పైన నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ వేగంతో అప్పటికే బస్సు కంట్రోల్ తప్పి వేగం ఎక్కువగా ఉండడంతో అది రోడ్డు దిగి పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి నేరుగా బస్సు దూసుకు వెళ్ళిపోయింది. బస్సు రోడ్డు దిగుతున్నటువంటి సమయంలో లోపల ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మీద నేషనల్ హైవే మీద ప్రయాణించాల్సిన బస్సు ఇది పొలాల్లోకి ఎటో వెళ్ళిపోతుందని ఒక క్షణకాలం పాటు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నటువంటి సందర్భం ఏర్పడింది. నిద్రమత్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా కుదుపుకు గురై సీట్లలో నుంచి పడిపోయారు. బస్సు పొలాల్లోకి వెళ్ళి ఒక చోట స్థిరంగా ఆగిపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఒకవేళ బస్సు వేగంగా దూసుకు వెళ్ళి బోల్తా పడి ఉంటే మాత్రం పరిస్థితి ఊహించని విధంగా ఉండేదని, భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించేదని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు మానవత్వంతో స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకొని బస్సు కిటికీల గుండా ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడినటువంటి 10 మందిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర చికిత్స అందుతోంది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేసి లోతైనటువంటి దర్యాప్తు చేపట్టారు. బస్సు టైరు పేలడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక బస్సు నిర్వహణలో ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ అతివేగం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో అందరూ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు.